మరికొన్ని రోజుల్లో 2025 ఎండ్ అవ్వబోతుంది. మన జాతకం ఏంటో గానీ ఇప్పుడు ఏ కంపెనీకి వెళ్ళినా పెద్దగా వర్క్ ఏమి ఉండదు. ఇచ్చిన వర్క్ అయినా సరే ఎక్కువ టైం తీసుకోను, 1-2 అవర్స్ లో క్లోజ్ చేసేస్తా. కాబట్టి వర్క్ పరంగా చూస్తే 10%, పీస్ఫుల్ 100%, ట్రావెల్ 100%, హెల్త్ పరంగా 90% ఫైన్. హస్కీ డ్యాన్స్ చేసా. హస్కీ డ్యాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది డ్రెస్సింగ్ సెన్స్ మీద, లుకింగ్ అపిరెన్స్ మీద, ఎడిటింగ్ మీద చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ వన్. ఓవరాల్ గా 2025 బెస్ట్ ఇయర్ అయినా చెప్పాలి. ఈ సంవత్సరంలో ఒకే ఒక రోజు ఏడ్చుకున్నా, అదైనా సరే మా అమ్మ గుర్తుకొచ్చి నేను ఏడ్చుకున్నాను తప్ప నార్మల్గా అయితే వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. 2025లో నేను ఏ గోల్ అయితే పెట్టుకున్నానో ఆ గోల్ అయితే అచీవ్ చేశా. బస్ యాక్సిడెంట్లు చూసాం, ట్రైన్ యాక్సిడెంట్లు చూసాం, ఫ్లైట్ యాక్సిడెంట్లు చూసాం, సెలబ్రిటీలు స్టాంపేడ్ చూసాం. దీని పరంగా ఆలోచిస్తే ఇట్ ఈజ్ ఎ బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. ప్రాణాలు అయితే కోల్పోయారు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాడు, దానికి మనం ఏం చేయలేం. ఒక మనిషి దూరం అవుతున్నాడంటే ఎవరైనా సాడ్ గా ఫీల్ అవ్వాల్సిందే. గుడ్ బై టు 2025. వెల్కమ్ టు 2026. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్.